అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న చలో పంచదారకు పిలుపునిచ్చామన్నారు వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వంలో విశాఖ జిల్లాలో ప్రతికొండను గుండు చేస్తున్నారని మండిపడ్డారు. అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని రేపు 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదారుల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఏదో వీళ్ళకి హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం వారు చేయడం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూసాం. ఈరోజు ఒక పక్క సింహాచలం కొండను తవ్వేస్తా ఉన్నారు, ఈరోజు పంచదారుల కొండను తవ్వేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో కనిపించేటువంటి ప్రతి కొండని గుండు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం. అనకాపల్లి జిల్లాలో మైనింగ్ అక్రమాలు పరాకాష్ఠకు చేరాయి. అధికారం అడ్డుపెట్టుకుని పంచదారల కొండలు పిండి చేస్తున్న బహిరంగ దోపిడీ భయకంపితులను చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వుకుంటూ పోతూ ఉండడంతో చారిత్రక వారసత్వ సంపదతో పాటు ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. ఫిర్యాదులు చేస్తే టిప్పర్లతో తొక్కించి చంపేస్తామని బెదిరింపులు, ఒత్తిళ్లతో నోళ్లు నొక్కేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓపిక నశించిన జనం తాగు, సాగునీటి వనరులు పరిరక్షణ కోసం తిరగబడ్డారు. దీంతో తాత్కాలికంగా మైనింగ్ ఆపేశారు అధికారులు. శాశ్వత రద్దు నిర్ణయం తీసుకునేందుకు మాత్రం సాహసించడం లేదు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పణిగిరి కొండల్లో అక్రమాల అనుకొండలపై గ్రౌండ్ రిపోర్ట్. సీఎం రమేష్ పై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. అనకాపల్లిలో ఉన్న వనరులను దోచుకోవడానికి అధికారం ఇచ్చినట్లుగా సీఎం రమేష్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇందులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు, వారి బినామీలు, వారి మనుషులు, వారి పిఏ పేరిటేమో క్వారీ లీజ్ తీసుకుంటారు. ఆ పిఏ గారేమో ఓనర్ గారి కంపెనీకి ఏమో మట్టి తోలుతూ ఉంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంటే అడ్డగోలుగా మీకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు ఓట్లేసినందుకు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకునేటువంటి దానికి మీకు ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అవన్నీ ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి సంపాదించారు కాబట్టే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు మీరు తిరుగుతూ ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్లో మీ స్నేహితుల్ని, మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని తిప్పుతా ఉన్నారు. మీకు కావాల్సినటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇస్తా ఉన్నాడు.